చాలా తక్కువ మందికి చాక్లేట్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతది? ఎలాగ ఏంటి? చాలా తక్కువ మందికి తెలుసు. సో, ఇక్కడి నుంచే దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతది. నేను ప్రెజెంట్ ఉన్నది కోకో తోటలోని. సో, ఈ కోకో కాయలైతే ఇలా ఉంటాయి. ఓకే. కొన్ని ముగ్గినవి, పచ్చివి పూత ఉంది గదా! పూత నుంచే లైఫ్ స్టార్ట్ అవుతది. యాక్చువల్‌గా దీనికి సీడ్లింగ్ చేస్తారు. సీడ్లింగ్ చేసిన 1, 2 ఇయర్స్ వరకు గానీ చెట్లు సో, చాలా పేషెన్సీగా ఫార్మర్ ఉండైతే దీన్ని చాలా పేషెన్స్‌గా పెంచుతారు. ఎందుకంటే ఎకరానికి మహా అయితే 400-500 చెట్ల వరకే వస్తాయి. ఇంకోటేంటంటే షేడెడ్ రీజన్‌లో ఉంటాయంట. నేను తెలుసుకున్నదేంటంటే మాక్సిమం షేడ్ ఉండాలి అండ్ మినిమమ్ హ్యూమిడిటీ ఉండాలి. సో, మన ఈస్ట్ గోదావరి హ్యూమిడిటీ దీనికి సర్టెన్ ఎన్విరాన్మెంట్ కాబట్టే మాక్సిమం కోకో ట్రీస్ ప్లాంటేషన్ ఇక్కడైతే చూడడం జరుగుతది. చెట్టు సైజ్ అయితే చూసారు కదా! అంతంత హైట్ ఉంటాయి. అండ్ కాయలు చెట్టుకి ఇలానే ఉంటాయి. పెద్ద సైజు. ఇది మీడియం సైజు ఇంకా పెద్దగా ఉంటాయి. సో, మెయిన్ క్రాప్ వచ్చేసి సెప్టెంబర్ టు జనవరి పండుతాయి. అలాగే మళ్ళీ మిడ్ క్రాప్ వచ్చేసి మే టు ఆగస్ట్ వరకు ఉంటాయి. సో, ఈ చెట్టుకి ఎన్ని పూత పోస్తే అంత మంచిగా కాయలొస్తాయి. కాయ లోపల కూడా బీన్స్ ఉంటాయి. అది నేను ముందు వీడియోలో చూపించాను. అది చూడండి వీడియో. రెండోదేంటంటే తోటకే మీరు గమనించినట్లయితే ఇది ముగ్గిన కాయ. ఓకే. ఈ చెట్టుకి కాయ ఇది ముగ్గింది. అంటే ఇది ఇంకా రెడీ టు హార్వెస్ట్ అనమాట. దీన్ని అసల పగలగొట్టి లోపల ఎలా ఉంటదో చూద్దాం. చాలా పల్ప్ ఎక్కువుంటది. సో, యాక్చువల్‌గా మెయిన్ అయితే సీడ్స్‌ని ఎండబెట్టిన తర్వాతే ప్రాసెస్ చేస్తారు. దాని ముందుదంతా చెట్టు ఎలా ఉంటది ఏంటన్నది నేను చూపించాను. కింద ఎక్కడ పడితే అక్కడ ఆకులు ఎందుకుంటాయంటే ఆ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి. ఆ సాయిల్ యొక్క హ్యూమిడిటీని మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే డైరెక్ట్ సన్ పడిందనుకో ఆరిపోతది. ఆరిపోవడం వల్ల దానికి మినిమమ్ సరిపోదు తేమ. అందుకే ఆ కిందంతా చేస్తారు. సో, నేను ఇప్పుడు కాయ అయితే పగలగొడుతున్నాను. చూసారు కదా! షెల్ పగిలిన తర్వాత లోపల ఎలా ఉంటది. అది పల్ప్‌గా ఉండి సీడ్స్ మినిమమ్ ఈ సైజ్‌లో ఉంటది. టేస్ట్ అయితే నేను కస్టర్డ్ యాపిల్ మనకి సీతాఫలం ఎలా ఉంటదో అది అండ్ యాపిల్ కాంబినేషన్‌లో ఎలా ఉంటదో ఆ టైప్‌లో ఉంటది. పుల్లగా, తీపిగా చాలా బావుంటది. ఉత్తినే పలుపు తినొచ్చు. కానీ సీడ్ తినలేం. సీడ్ తినలేం. దాని మధ్యలో కొరకలేం. సేమ్ ఆ గింజ అలాగే ఉంటది. ఇది చూసారు కదా! లోపల బ్రౌన్ కలర్‌లో ఉంటది. నేనెళ్ళిన టైంకి చాలా ఎండగా ఉంది. కనబడట్లేదు కానీ, మైల్డ్‌గా ఉంది క్లైమేట్ గానీ చాలా ఎండగా ఉంది. కానీ సమ్‌హౌ వీడియో అయితే తీశాను. మొత్తం చెమటలు పట్టేసినియి. ఎనకాలంతా ఇంకా కోకో తోటే అది. ఓకే. సో, దీనికి మినిమమ్ మనకి ఒక ఎకరానికి 5-400 వరకు ట్రీస్ వస్తాయి. సో, ఆ పనస చెట్టు, ఆ కొబ్బరి తోట పక్కనే కోకోకాయ తోట ఉండడం జరిగింది. సో, అదే రోజున ఇద్దరమే ఎళ్ళాం. కాబట్టి ఒక పనసకాయ మా వోడు, ఒక పనసకాయ నేను భుజాన్నేసుకొని మళ్ళీ అదే చేత్తో కెమెరా పెట్టుకొని జాగ్రత్తగా మోసుకొచ్చేసాను. అమ్మో! ఆ పనసకైతే చాలా బరువుంది. నేను లోపలికొచ్చాక మళ్ళీ అంటే ఇంకా జూమ్ చేసి కాయ అయితే చూపించడానికి ట్రై చేశాను. ఇలా ఉంది. సీడ్స్, కాయ అంతా బానే ఉంది. సో, వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్